బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. తమను అందరినీ ఇక్కడి నుంచి ఎందుకు తరలిస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. చట్టబద్ధంగానే ఒక్కడు మాత్రమే హాజరవ్వాలని ఉన్నాడు, హాజరయ్యాడు. అనంతరం ఇంత హంగామా క్రియేట్ చేయడానికి గల అవసరం ఏంటి అనే దానిపై మాత్రం వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గొడవకు దిగినటువంటి సిచ్యువేషన్. పోలీసులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా వారందరినీ తిరిగి ఇక్కడి నుంచి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఈడీ కార్యాలయం ముందు మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలీస్ జులుం నశించాలి అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. రోజు శ్రవణ్ పోలీసులతో గొడవపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తుండగా వీళ్ళందరూ కూడా అనుమతి లేదు అంటూ కూడా పంపిస్తూ ఉన్నారు. ఈడీ కార్యాలయం ఎదుటనే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, పోలీస్ వ్యవస్థ పైన వీళ్ళు నినాదాలు చేస్తూ డౌన్ డౌన్ సీఎం అంటూ మాత్రం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి కేటీఆర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉండకూడదు అంటూ కూడా వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యానికి ప్రతీక ఇది. రేవంత్ రెడ్డికి ఇక్కడనే కూర్చొని ధర్నా చేసిండు. పోలీసు వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటా చూసి రాయాలా. పోలీసు వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటా రేవంత్ రెడ్డి ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే ఇస్తావు. మేము కనీసం సంఘీభావం తినడానికి వస్తే కూడా మా మీద దాడి చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు, మాకేమైనా ప్రత్యేక చట్టాలా? దుర్మార్గం ఇది. గవర్నర్ ఇంటి ఎదురు కూర్చుంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయవు, ఈడీ ఎదురుగా ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయవు. మేము సంఘీభావం తెలపడానికి వస్తే మా మీద దాడి చేస్తారు. దుర్మార్గం నా కొడుకున్నారంతా. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఒకరొకరిగా రోడ్డు వైపు నుంచి కూడా వాళ్ళు తరలిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఆదేశాలు, ఆంక్షలు పెట్టి వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిలిపివేసి, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆపేసి ఎవరు కూడా ఈడీ కార్యాలయం ఆవరణలో ఉండకూడదు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఏర్పాటు చేయకూడదు అంటూ మాత్రం ఇక్కడ ఈ ఆదేశాలు జారీ చేసి వీళ్ళందరినీ కూడా పంపించేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈడీ కార్యాలయం నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. పోలీసులు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ మాత్రం ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఈడీ ఆవరణలో ఎవరు కూడా ఉండకూడదు అంటూ మాత్రం పోలీసులు తీవ్రంగా వీరిని వ్యతిరేకిస్తూ వెళ్ళిపోవాల్సింది అంటూ మాత్రం వీళ్ళు ఎలా చూస్తారు కేసులన్నీ. ఇవన్నీ కూడా ఎన్ని కేసులు, అక్రమ కేసులు బనాయించినా కూడా మా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తారు. ఇవన్నీ కూడా మరి ఒక రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మా ప్రతిపక్ష నాయకులపైన ఇటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఎన్ని కేసులైనా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు మేము ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఆజంభాయ్, మీరు సిటీలో ఉన్నారు, సీనియర్ నాయకులుగా చాలా పోరాటాలు చూసి ఉంటారు. ఎలా చూడొచ్చు ఈ పోలీసుల తీరు? ఇట్ ఈస్ వన్ సైడ్ పాలిటిక్స్ అన్న, రివెంజ్ పాలిటిక్స్ యూ కెన్ సే. ఇది చూసుకుంటే వాస్తవం ఏసీబీలో ఏం దొరకలేదు. ఇప్పుడు అనవసరంగా ఈడీ తెచ్చి ఈడీ ఒక తమాషా చేస్తున్నారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి హ్యాస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకు హామీ ఇచ్చినా వాళ్ళకి ఎట్లా ఇది సహకరించాలో తెలియదు. ఇప్పుడు అదే కేటీఆర్ ఆయన ఫ్యామిలీ మీదనే ఒక్కొక్క దాడి చేస్తూనే ఉంటున్నారు. దిస్ ఇస్ నథింగ్. ఇది మనం చేసిన 14 సంవత్సరం పోరాటం చేసిన తెలంగాణ ఈ పోరాటం ఇట్లానే నడుస్తూనే ఉంటారు. కానీ ఈ సంఘర్షంగా ఏమైనా సరే వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి గతంలో ఉన్న మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు వారు ఒక మంచి సదుద్దేశంతో మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఒక కార్ ఈ ఫార్ములా రేసింగ్ని తీసుకొని వచ్చి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ని ఇన్వైట్ చేస్తే మరి ఈ విధంగా లేనిపోని ఆయన పైన అబండాలు వేసేసి ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడమే ఏకైక లక్ష్యం చేశారు. కానీ ఒకవేళ దాని అవకతలు ఏమైనా ఉంటే చేసుకోమని మాకు చట్టం పైన మాకు నమ్మకం ఉంది, చట్టం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాం. కానీ లేనిపోని అనవసరమైన కేసులు పెట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం బాగాలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది నియంత్రిత పరిపాలన కొనసాగుతుంది. మీరు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా వెళ్ళండి, మేము కూడా రెడీ ఉన్నాం. మా కేటీఆర్ గారు చెప్తాం దానిలో ఎలాంటి అవకతలు జరగలేవు, ఎలాంటి అవినీతి జరగలేదు. జరిగితే మరి చేసుకోండి అని చెప్తున్నారు. ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నారని ఇంత మంచి ఓపెన్గా కేటీఆర్ గారు చెప్పారు. ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి? ప్రతి రోజుకో కేసు కేవలం బీఆర్ఎస్ పార్టీని మూసేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము న్యాయం పోరాటం లోపల సిద్ధంగా ముందుకెళ్తున్నాం. న్యాయం ధర్మం మా వైపు ఉంది. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుండి బయటకు వస్తానని మాకు పూర్తి విశ్వాసం ఉంది. రైట్, బీఆర్ఎస్ శ్రేణులు అయితే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళలేదు, ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ మాత్రం స్ట్రిక్ట్గా పోలీసులు ఈ ఆంక్షల్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ ఆఫీస్ ఎదురుగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్ అయితే పోలీసులు పూర్తిగా ఆ ఏరియాని అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొని ఎక్కడ కూడా ఈ గొడవలు జరగకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మాత్రం పోలీసులు అందరినీ చెదరగొట్టి ఈడీ విచారణ మరి కాసేపట్లో ప్రారంభం అయ్యే విధంగా మాత్రం పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈడీ కార్యాలయం హాజరవుతున్నాడు అనే విషయం తెలుసుకున్నటువంటి వారంతా కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకొని కేటీఆర్కి సపోర్టర్గా కేటీఆర్ని అరెస్ట్ చేయబోతా ఉన్నారని ఒక ప్రచారం సాగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకు వెళ్లకుండా మాత్రం పకడ్బందీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా మీ సైడ్కి కొంచెం సైడ్ మీద పడిపోవాలి. నశించాలి. చాలా దుర్మార్గంగా కెమెరాలు ఉన్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నాను. అన్న కొంచెం సైడ్ ఇవ్వండి, మీరు తీసుకుపోండి. కానీ రాహుల్ గాంధీ ఇండియా కాంగ్రెస్ లీడర్స్ entire nation to ED office. We are unable to talk to media here. We are not coming for protest like Rahul Gandhi and his Congress party. We are not allowed to stand here and talk to media. We are not doing a protest like Congress party. Why are they trying to cut our voice? హేమంత్ ఎందుకు రావాలి? ఏం సపోర్ట్ చేయాలి? ఏంటిది ప్రజాపాలన? మహిళలకి ఇదేనా? ఎక్కడైతే అరాచకమైతుందో అక్కడ వన్రి, ఎక్కడైతే రేపులు అవుతున్నాయి అక్కడ వన్రి, గురుకులాలకు వన్రి. మా ఎంబడెందుకు కొట్టాలి ఇట్లా? వదిలిపెట్టండి. ఇదా ప్రజాపాలన? లోపల ఎలా మేడం ఎలా చూడొచ్చు ఇది?
ఇంత దారుణంగా కనీసం నిలబడే స్వేచ్ఛ కూడా ఎగ్జాక్ట్లీ యో మీరు ఈడీ ఎంక్వైరీస్ లో యూజువల్లీ అసలు ఈడీ ఆఫీస్ వరకు కూడా ఎక్కడ ఆపరు, అసలు ఇలాంటిది జరగదు. మేము ఆల్రెడీ ఢిల్లీలో కూడా చూస్తాము. సో అసలు ఈడీ ఆఫీస్ కి దగ్గరలో ఇలా ఎక్కించి ఇలా అంత అరెస్ట్లు అసలు అనేది లేదు, చాలా కూల్ గా ఉంటది. అందరు కూడా సైడ్ లోనే ఉన్నారు, యాక్చువల్ గా అందరూ సైడ్ లో ఉండేదో మాట్లాడుతున్నారు. ఆఫీస్ ఎక్కడో ఉంది, ఆల్రెడీ అంతమంది పోలీసులు ఉన్నారు, ఎవరి దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇక అనవసరంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అంటే వ్యాన్ ఎక్కిస్తున్నారు. దట్ ఈస్ ఆల్ వెరీ బ్యాడ్. లైక్ ప్రజాపాలన అంటున్నారు, ఎక్కడ ప్రజాపాలన జరుగుతుంది? మొత్తం నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన నడుస్తుంది. It's a case where there is no corruption, no money laundering. So I'll come as many times as they want. I'll answer as many questions as they want. I'll certainly ensure that justice prevails end of the day. అంతా రికార్డ్ పెట్టుకురా. పనిచేశారు వారు తెలంగాణ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా వారు చేస్తూ ఉన్నారు. వీటిని తప్పకుండా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం. రైట్. బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు. బీఆర్ఎస్ వారిని అంతా కూడా ఇక్కడ నుంచి కూడా నెట్టేసి ఎవరు కూడా ఆఫీస్ ఆవరణలో అనుమతి లేదు అంటూ కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. తమను అందరినీ ఇక్కడ నుంచి ఎందుకు తరలిస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. చట్టబద్ధంగానే ఒక్కడు మాత్రమే హాజరవ్వాలని ఉన్నాడు, హాజరయ్యాడు. అనంతరం ఇంత హంగామా క్రియేట్ చేయడానికి గల అవసరం ఏంటి అనే దానిపై మాత్రం వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గొడవకు దిగినటువంటి